అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్టలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. అఖిల భారత పద్మశాలి ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని, స్వాతంత్ర సమరయోధుడు, నిరంకుశ నిజాం పీడను వదిలించుటకు నిప్పు కణికలా రగిలిన అవిశ్రాంత ఉద్యమ జ్వాల అన్నారు. అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్టలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించినారు. అఖిల భారత పద్మశాలి ప్రధాన కార్యదర్శి రచ్చా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని, స్వాతంత్ర సమరయోధుడు, నిరంకుశ నిజాం పీడను వదిలించుటకు నిప్పు కణికలా రగిలిన అవిశ్రాంత ఉద్యమ జ్వాల, తెలంగాణ విముక్తి కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన త్యాగధనుడు, వంచిత బహుజన ఆత్మగౌరవ గొంతుక, స్వాతంత్రోద్యమ గీతిక, మనందరి స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళి అన్నారు. అన్నసత్రం ఉపాధ్యక్షులు చుంచు నాగభూషణం శ్రీధర్ కొండ్లే, కోశాధికారి బడుగు మల్లేష్, సహాయ కార్యదర్శి గుజ్జ బలరాం, పట్టణ సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్, ధర్మకర్తలు భోగ పురుషోత్తం, గుజ్జ నిర్మల, కైరంకొండ మధు, బొమ్మ సూర్యనారాయణ, పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎర్రగుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మొరుగు మధుసూదన్, సహాయ కార్యదర్శి ఎక్కలదేవి భాస్కర్, మాజీ అధ్యక్షులు ఎక్కాలదేవి నరహరి, కార్యవర్గ సభ్యులు మొరుగు అనిల్, సంతోష్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారిని మన మధ్య లేకున్నా వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మనం ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబంలో కూడా వారి యొక్క ఫోటో పెట్టుకొని ఆరాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సత్రం నుంచి, అఖిల భారత సత్రం నుంచి అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ వర్ధంతి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ కొండా లక్ష్మణ్ బాబు గారి విగ్రహం మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు శుభసూచకంగా పోయిన జన్మదినం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమంలో సక్సెస్ అయినాము. అలాగే తొలి మలిదశ ఉద్యమాలలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు మన పద్మశాలి అయినందుకు మన పద్మశాలి కులస్తులందరూ గర్వపడాల్సిన విషయము. ఆయన చేసిన సేవలు అనేకం ఉన్నాయి. అందులో కుల సంఘాలు, రకరకాల సహకార సంఘాలకు, గీత కానీ నేత కానీ అనేక మత్స్యకార్య సంఘాలకు కూడా ఆయన జీవనం పోసిండు. ఆయనే దానికి సృష్టికర్త. ఆ సంఘాల ద్వారా సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆ రోజుల్ని ఆయన ఆలోచించి ఈ సంఘాలను ఏర్పాటు చేసి ఆయన సేవలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పెద్దలు ఇంకా అనేక మంది సలహాలు సూచనలు చెప్పేది ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన సేవలు కొనియాడదగినాయి. ప్రతి ఒక్క తెలంగాణవాది, జాతీయవాది కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా అనేక కులాలకు ఆరాధ్యుడిగా దాదాపు 97 కులాలకు పెద్ద మనిషిగా వ్యవహరించి అన్ని సమస్యలు తన వైపు తనే పరిష్కారం చేస్తూ అందరికీ ఒక దారి చూపించిన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమానికి తన యొక్క మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా రాజీనామా చేసి వదిలిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తొలిదశ తెలంగాణలో, మలిదశ తెలంగాణలో ఉద్యమంలో అత్యంత చలి ప్రదేశం ఢిల్లీలో కూడా దీక్షలో కూర్చొని తెలంగాణ సాధనకు పాటుపడిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ యొక్క సత్రం నుంచి కూడా ఆ రోజు ఈ సత్రంకు వచ్చి ఒక స్థలం చూసిన తర్వాత దీన్ని అఖిల భారత పద్మశాలి అన్నసత్రంగా ఏర్పాటు గావించి ఇంత పెద్దగా కావడానికి ఈరోజు ఆ రోజు వారు సూచించిన మార్గమే దీనికి మనకు మూలం. అయితే వారిని నిరంతరం కూడా ఈ యొక్క సత్ర సభ్యులు కానీ, పట్టణ పద్మశాలి సంఘం కానీ అందరూ కూడా గుర్తుంచుకొని దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఆయనను ఆదర్శంగా కొనియాడుతూ ఆయన చేసిన సేవలు సంఘాలకు కూడా, ఇక సంఘాలు ఆ రోజు నుంచి నిలబడ్డాయంటే వారి యొక్క సూచన మేరకే ఆ సంఘాలు పటిష్టంగా ఉండాలి. వారు చూపించిన మార్గంలో పయనించాలని కోరుతున్నాను. ఎందుకంటే
చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ వారు చూపించిన మార్గం గొప్పది. ప్రతి ఒక్క పేదవాడు బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది.